సో, మన జీవన విధానం ప్రాక్టికల్‌గా ఉండాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. మైండ్ అనేటువంటిది ఆలోచనలు, భావాలతో కూడినటువంటిది. సో, వీటిని గమనించడం నేర్చుకోవాలి. అవేర్‌నెస్ అనేటువంటిది ఆలోచనలను గమనించేటువంటి నేను. కాబట్టి ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా, తీర్పు లేకుండా అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఆత్మ అనేటువంటిది మనలో ఉండేటువంటి స్థితి. ఎప్పుడైతే అసత్యం తొలగిపోతుందో మిగిలిందే సాక్షి స్థితి. ప్యూర్ బీయింగ్. నేను ఉన్నాను అనేటువంటి అనుభూతిలో మీరు ఉండడం జరుగుతుంది. మనం 2 రకాలుగా జీవించడం జరుగుతుంది. మైండ్ లెవెల్‌లో, అవేర్‌నెస్ లెవెల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సముద్రంలో అలల్లా జీవిస్తున్నారనుకోండి. ఎప్పుడు కదలికలు, బాధ, భయం, గర్వం వీటిలో జీవిస్తారు. అవేర్‌నెస్ లెవెల్ లివింగ్ అంటే ఏంటి? మీరు సముద్రమే. అలలు వస్తున్నాయి, పోతున్నాయి. మీరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు. ఇది ఆత్మ యొక్క జీవన విధానం. సో, ఈ రెండిట్లో ఛాయిస్ మనదే. మనం ఎలా కావాలంటే అలా జీవిస్తాం. మనసు అర్థమైంది అంటే జ్ఞానం అర్థమైంది. మనసు గమనించబడినప్పుడు అది మాయమవుతుంది. ఆ మౌనంలో కనిపించేది అదే ఆత్మ.